దేవుని గురించిన అధ్యయనం చేయాలన్న ఆశ తాత్వికుల్లో వేలాది సంవత్సరాల నుండి ఉంది. అందుకు కొందరు కూర్చొని ధ్యానం చేస్తూ నిత్యుడైన వ్యక్తిని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుని గురించిన నిజమైన జ్ఞానము బైబిల్ నుండి మాత్రమే మనం తెలుసుకోగలం. యోహాను సువార్త 1 అధ్యాయం 18 ప్రకారం ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. 1 యోహాను 4:12 ప్రకారము ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. నిర్గమకాండం 33:20 ప్రకారం దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అని చెప్పాడు. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదు అని దేవుడు మోషేతో ఆనాడు చెప్పాడు. మోషే దేవునితో మాట్లాడాడు. ఆయన ఒక పార్శ్వాన్ని చూశాడే గాని దేవుని ముఖాన్ని మోషే చూడలేదు. దేవుని కుమారుడైన యేసు తండ్రి అయిన దేవుని మనకు ప్రత్యక్షపరచడానికి పరలోకం నుండి వచ్చాడు. యోహాను సువార్త 14:7 ప్రకారం యేసు ఫిలిపుతో మాట్లాడుతూ తాను దేవుని ప్రత్యక్షత అని చెప్పాడు. మానవుడు తనంతట తాను తెలుసుకుంటాడు అని విగ్రహారాధిక జ్ఞానం చెబుతుంది. కానీ మానవుడు తండ్రి నుండి నేర్చుకుంటాడని యేసు చెప్పాడు. యోహాను 17:3 ప్రకారం దేవుణ్ణి ఆయన కుమారుడైన క్రీస్తుని తెలుసుకోవడం అంటే నిత్య జీవము పొందుటే అని వివరిస్తుంది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము.